రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. టీటీడీ సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీంతో టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలోని సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. టీటీడీ బోర్డు నుంచి 35.19 కోట్ల మంజూరుకు అంగీకారం తెలిపారు. మచిలీపట్నం పోర్టును ఏడాదిలో పూర్తవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉంది అన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 400 కోట్ల వ్యయంతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలి అనుకుంటున్నట్లు తెలియజేశారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. గుంటూరులోని శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులను పరిశీలించిన ఆయన బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెప్పిన సమయానికే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 2027 జూలైలోని ఆర్ఓబీని ప్రారంభిస్తామని అన్నారు. ల్యాండ్ యాక్విజిషన్ కోసం కార్పొరేషన్ డబ్బు ఖర్చు చేస్తున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. రైతుల భూములపై పాలకుల ఫోటోలు ఎందుకు? రాజముద్రతోనే కొత్త పాస్ పుస్తకాలు ఉంటాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. గత 5 ఏళ్లలో భూ రికార్డులు చిందరవందర చేశారు అని అన్నారు. వాటిని సరిచేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలియజేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పాస్ పుస్తకాల పంపిణీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. నర్సీపట్నంలో ఈ ఒక్కరోజే 16,209 పుస్తకాలు సిద్ధం చేశామని, ఇకపై రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా వారి గ్రామాలకే వచ్చి పాస్ పుస్తకాలు అందజేస్తామని తెలియజేశారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. గుండ్లపల్లిలో రీసర్వే పూర్తయిన సందర్భంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రైతులకు నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పారు. 5 ఏళ్ల కాలంలో వైసీపీ కాలువల్లో గంపడు మట్టి కూడా తీయలేదు అని విమర్శించారు. రైతుల హక్కు అయిన పట్టాదారు పాస్ పుస్తకంలో జగన్ బొమ్మలు వేసుకుని రైతులను అభద్రతా భావానికి గురిచేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రాజముద్రను వేయించి పాస్ పుస్తకాలను అందజేస్తుంది అని తెలిపారు. విశాఖ జిల్లా వల్లభరావుపేటలో రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ అమ్మవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. నూతన సంవత్సరం అందరికీ శుభం చేకూర్చాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. మావుళ్లమ్మ జాతరలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతర నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద ఆమీరం గ్రామంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గతంలో భూ యజమానికి సంబంధం లేకుండా ఎవరెవరో ఫోటోలు వేసుకుని తప్పుల తడకగా చేశారని రఘురామ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో కేవలం ఏపీ రాజముద్రతో మాత్రమే పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ నెల 9వ తారీఖు వరకు జిల్లాలో రెవెన్యూ గ్రామ సభలు పెట్టి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న అత్యాధునిక వెయిట్ లిఫ్టింగ్ హాల్, క్రీడాకారుల కోసం వసతి గృహం నిర్మాణానికి శాప్ చైర్మన్ రవినాయుడు భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధిని ముఖ్య లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతుంది అని తెలియజేశారు. ఆ దిశగా దేశంలో క్రీడా శిక్షణకు పేరుగాంచిన పటియాలా తరువాత తిరుపతిలోని అత్యాధునిక మౌలిక సదుపాయాలతో 5 కోట్ల వ్యయంతో క్రీడా అకాడమీని నిర్మించనున్నట్లు తెలియజేశారు. ఈ అకాడమీ క్రీడాకారులకు సమగ్ర శిక్షణ అందించే కేంద్రంగా రూపుదిద్దుకోనుంది అని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థులు పచ్చదనం పరిరక్షణపై వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని మొక్కలు కొనుగోలు చేసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. తొలుత స్కూల్ ఆవరణంలో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కొండయ్య మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు పెంచడం ద్వారా కలిగే లాభాలు, నరికివేయడం వల్ల వచ్చే నష్టాల గురించి విద్యార్థులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సామాజిక స్పృహతో విద్యార్థులు మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.
కర్నూలు జిల్లాలో శ్రేయా గ్రూప్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రేయా గ్రూప్ ఆస్తులు జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 8,128 డిపాజిటర్ల నుంచి 206 కోట్లు వసూలు చేసింది. హేమంత్ కుమార్ భార్య సంగీత రాయ్ పేరుతో ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో 51.55 ఎకరాల భూమిని జప్తునకు సిఐడికి ప్రభుత్వం అనుమతించింది. అధిక వడ్డీలు ఆశ చూపి శ్రేయా గ్రూప్ ప్రజలను మోసం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమక్షంలో వైసీపీ కౌన్సిలర్ మరో 30 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నాయుడుపేట మున్సిపాలిటీలో 18వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కొండూరు రామకృష్ణంరాజు మరో 30 మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విజయశ్రీ టీడీపీ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడును సినీ హీరో సుమన్ అభినందించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన సుమన్ను రమేష్ నాయుడు కలిశారు. మల్లికార్జున స్వామి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. శ్రీశైలంలో చెంచు గిరిజనులకు స్వామివారి ఉచిత సర్వదర్శనం కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని సుమన్ అన్నారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు సమస్యల నుంచి సంపూర్ణ విముక్తి లభించింది. సమస్యాత్మకంగా ఉన్న పాత పట్టాల స్థానంలో కొత్త ఏడాది కొత్తగా రిటర్నబుల్ ప్లాట్లకు పట్టాలు ఇచ్చేందుకు సిఆర్డీఏ సిద్ధమైంది. ఇప్పటికే కౌలు బకాయిలు సిఐడి కేసులను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పుడు గతంలో రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి ఇచ్చిన పట్టాల్లో అసైన్డ్ అనే పదాన్ని తొలగించి కొత్తవి జారీ చేయనుంది. దీంతో దళార్ల ఆగడాలకు చెక్ పడనుంది. కాగా రాజధాని అమరావతి కోసం 3,139 మంది అసైన్డ్ రైతులు 2,689.14 ఎకరాల భూములు ఇచ్చారు. మూసీ ప్రక్షాళనపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. కలుషితమైన మూసీని ప్రక్షాళన చేద్దామంటే కొందరు విషం చిమ్ముతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జల వనరులను కబ్జా చేసి ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని నివాసాలను కూల్చారో చెప్పాలి అన్నారు. ఎంతమందికి పరిహారం ఇచ్చారో తెలియజేయాలి అన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని అన్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మూసీ సుందరీకరణ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు విలీనం చేశామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. విలీనం ద్వారా నగర శివారు ప్రజలకు కూడా సమాన సర్వీసులు అందుకుంటారని ఆయన తెలిపారు. మొత్తం 5,935 సూచనలు వచ్చాయని వాటిలో 1,127% పరిగణలోకి తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలను మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ 200 యూనిట్ల లోపు వినియోగంపై ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 52,82,498 కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలియజేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పని అయిపోతుందని, తప్పు చేయకపోతే సభకు రావాలి అన్నారు. సభకు రాకుండా పిల్లకాకుల మీద సభా సమయాన్ని వదలొద్దని ఆమె సూచించారు. ఇక హరీష్ రావుకు ప్యాకేజీలు అమ్ముడు తప్ప ఏం తెలుసు అని కవిత ప్రశ్నించారు. నిజాలు చెప్పాల్సిన కేసీఆర్ సభకు రాకుండా బీఆర్ఎస్ ను సర్వనాశనం చేసిన హరీష్ కు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం ఏంటి అని మండిపడ్డారు. అటు కేసీఆర్ పై రేవంత్ భాష సరికాదు అన్నారు. కేసీఆర్ ను ఒకసారి ఉరితీయాలి అంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలకు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని, ఆమె కన్ఫ్యూజన్ లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందని విమర్శించారు. అసలు కవిత ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలి అన్నారు. తన తండ్రి మీద సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత హరీష్ మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని మంత్రి కోమిటిరెడ్డి ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ది తప్పు అని ఆమె ఒప్పుకోవడం సంతోషకరమైన విషయము అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు కవిత చేస్తున్న పోరాటాలను ప్రజలు గమనిస్తున్నారు అని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే కవితపై విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తోందో సమాధానం చెప్పాలి అన్నారు.
ఖమ్మం జిల్లా కోణిజర్ల మండలంలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్, సిపి సునీల్ దత్, వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య పరిశీలించారు. రైతుల సమస్యలు అనుదీప్ అడిగి తెలుసుకున్నారు. యూరియా పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాము అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అదుపు తప్పి కలెక్టర్ మహేష్ కుమార్ బోటు నుంచి పడిపోయారు. లైఫ్ జాకెట్ ధరించడంతో కలెక్టర్ సురక్షితంగా బయటపడ్డారు. ఆత్రేయపురం మండలం పులిదిండి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత మళ్లీ అదే బోటును నడుపుతూ కలెక్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. దుర్గం చెరువు దగ్గర 5 ఎకరాలు కబ్జా చేసి ఆక్రమించిన స్థలాన్ని ప్రైవేటు ఆపరేటర్లకు అద్దెకి ఇచ్చినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. హైడ్రా ఫిర్యాదుతో కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలి అంటూ బేలా జైనాథ్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం చెరువు 1వ మరువు వద్ద ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ధర్మవరం నుంచి ఈ మార్గం గుండా 20 గ్రామాల ప్రజలు నిత్యం ధర్మవరానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఏడాది క్రితం భారీ వర్షాలకు ధర్మవరం చెరువు నిండి మొదటి మరువు వద్ద భారీ నీటి ప్రవాహానికి సీసీ రోడ్లు పగుళ్లు వచ్చాయి. రహదారి మొత్తం పగుళ్లు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్ఎండ్బీ అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా జగ్గయ్యపల్లిలో సృజల స్రవంతి వాటర్ పైప్ లైన్ పగిలింది. పెద్ద ఎత్తున నీళ్లు ఎగిసిపడ్డాయి. గోదావరి నది నుంచి జగ్గయ్యపల్లి మీదుగా హైదరాబాద్కు ఈ పైప్ లైన్ ద్వారా తాగునీరు సరఫరా అవుతాయి. పైప్ లైన్ పగలడంతో వాటర్ వర్క్స్ అధికారులు మోటార్లను ఆఫ్ చేశారు. దీంతో హైదరాబాద్కు నీటి సరఫరా నిలిచిపోయింది. పైప్ లైన్ కు మరమ్మతులు చేయడానికి 2 రోజుల సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు. ఉత్తరాదికి చెందిన పలువురు మహిళలు విజయవాడలో ముఠాగా ఏర్పడి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులను హనీ ట్రాప్ చేస్తున్నారు. వ్యాపారుల సెల్ నెంబర్లు తీసుకుని తరచూ ప్రేమ ఒలకబోస్తూ ముగ్గులోకి దించుతున్నారు. వ్యాపారులను రహస్య ప్రాంతాలకు తీసుకువెళ్లి వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత వీడియోలు, ఫోటోలను చూపించి వ్యాపారులను లక్షల్లో డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారు. పరువు పోతుంది అన్న భయంతో వ్యాపారులు కూడా లక్షల్లో హనీ ట్రాప్ ముఠాలకు డబ్బులు ముట్ట చెప్తున్నారు. మరికొందరు వారి బెదిరింపులకు భయపడి విజయవాడ విడిచిపోతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అతుల్ ఎస్ చందూర్కర్, తెలంగాణ న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్, నటుడు సుమన్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా పొగమంచు కురుస్తోంది. ఏజెన్సీ గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 9 దాటినా సాధారణ పరిస్థితులు రావడం లేదు. ప్రధాన రహదారులు, గ్రామాలకు వెళ్లే రోడ్లు అన్ని పొగమంచుతో నిండిపోయాయి. గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో పొగమంచు అలుముకుంటోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్లు ఫాగ్ లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కమ్ముతోంది. ఇక దీంతో ఉదయం పనులకు బయటికి వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 2 వీలర్పై వెళ్లే వారికి పొగమంచు కారణంగా ఏమీ కనపడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులపై బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకు. యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ రిప్లై కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. విదేశాల్లో ఉంటూ హిందూ దేవతలపై అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో గంజాయి కలకలం రేగింది. గంజాయి తీసుకున్నారని 2 ఖైదీలను పోలీసులు చితకబాదారు. ఈ ఘటనలో ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించగా గంజాయి వ్యవహారం. సత్యసాయి జిల్లా కదిరి గంజాయి బ్యాచ్ కు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. గంజాయి విక్రయిస్తున్న 4గురిని అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగుతో సంబంధం ఉన్న మరో 12 మందిని కూడా పోలీసులు అదుపులోకి. జర్మనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లాకు చెందిన తోకల హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. అతడు ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునేందుకు హృతిక్ రెడ్డి బిల్డింగ్ పై నుంచి దూకడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. హృతిక్ మరణంతో అతడి సొంతూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాము అనే ఫస్ట్ ఇయర్ విద్యార్థి యాజమాన్యం వేధింపులు భరించలేక హాస్టల్లో ఉరివేసుకున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కళాశాలలో ధర్నాకు దిగారు. భవనాల అద్దాలు ధ్వంసం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేశారు. అయితే గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. శబరిమల బంగారు ఆభరణాల చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువే బంగారం పోయి ఉంటుందని సిట్ అనుమానిస్తోంది. 3 నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కొల్లం విజిలెన్స్ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో కీలక విషయాలు ప్రస్తావించారు. గర్భగుడి నుంచి తొలగించిన ప్లేట్లలో రెండింటిపై విష్ణుమూర్తి దశావతారాలు చెక్కి ఉన్నాయని వివరించారు. ఈ క్రమంలో నిందితులు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బంగారాన్ని దొంగిలించిన వ్యక్తి, కొన్న వ్యక్తి సోనియా గాంధీని ఎలా కలవగలిగారు అని సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు.